సౌందర్య కర్ణాటకలోని బెంగళూరులో పుట్టి పెరిగింది. ఆమె తల్లిదండ్రులు కె.ఎస్. సత్యనారాయణ అయ్యర్ మరియు మంజుల. ఆమె తండ్రి కన్నడ సినిమా రచయిత మరియు నిర్మాత. బెంగళూరులో మొదటి సంవత్సరం తర్వాత ఆమె ఇంటర్మీడియట్ను నిలిపివేసింది. సౌందర్య పుట్టిన తేదీని మీడియా అస్థిరంగా నివేదించింది. కొన్ని మూలాధారాలు పుట్టిన తేదీని 18 జూలై 1972గా సూచిస్తుండగా, ఇతరులు దీనిని 18 జూలై 1976 అని పేర్కొన్నారు. 27 ఏప్రిల్ 2003న వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జి.ఎస్. రఘును ఆమె వివాహం చేసుకుంది. సౌందర్య యొక్క మొదటి చిత్రం ఎస్. సిద్ధలింగయ్య దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ఏప్రిల్ 1992లో విడుదలైంది. వెంటనే గంధర్వ జూలై 1992లో విడుదలైంది. అదే సంవత్సరంలో ఆమె త్రిపురనేని దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం రైతు భారతం కృష్ణతో కలిసి నటించింది. ఆమె కన్నడలో ప్రధాన పాత్రలతో ప్రారంభించి తెలుగు చిత్రాలలో అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా మారింది. తెలుగులో ఆమె మొదటి చిత్రం రాజేంద్రుడు గజేంద్రుడు. ఇది 1993లో విడుదలైంది. ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. ఈ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన హలో బ్రదర్తో ఆమెకు నిజమైన వాణిజ్య గుర్తింపు వచ్చింది. ఇది 1994లో విడుదలైంది. ఇందులో ఆమె నాగార్జున మరియు రమ్యకృష్ణతో కలిసి నటించింది. ఆమె కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన అమ్మోరులో రమ్యకృష్ణ మరియు సురేష్లతో కలిసి నటించింది మరియు అమ్మోరు దేవి యొక్క భక్తురాలు భవానీ పాత్రను పోషించింది. 1995లో ఆమెకు 11 విడుదలయ్యాయి. తమిళంలో ఆమె తన తొలి చిత్రం పొన్నుమనికి కార్తీక్ మరియు శివకుమార్ల సరసన మానసిక వికలాంగుడి పాత్రలో నటించి పెద్ద ప్రశంసలు పొందింది. 1997లో పవిత్ర బంధం, పెళ్లి చేసుకుంటాం, అమ్మ దొంగ, మా ఆయన బంగారం, ఓసినా మరదల మరియు ఆరో ప్రాణం వంటి చిత్రాలతో ఆమె విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించింది. ఆమె అరుణాచలం చిత్రంలో దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి నటించింది. ఇది తమిళ చిత్రసీమలో 1997లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. పరిశ్రమ ఆమెను గోల్డెన్ హ్యాండ్గా భావించింది. మాజీ దర్శకుడి కుమార్తెగా ఆమె ఎప్పుడూ విజయాన్ని వన్ మ్యాన్ షోగా కాకుండా 36 భాగాలలో టీం వర్క్గా భావించింది. 1998లో చిరంజీవి సరసన గుణశేఖర్ దర్శకత్వం వహించిన చూడాలని ఉంది చిత్రం విమర్శకుల విజయం ఆమెను పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఆమె అదే సంవత్సరం తమిళంలో కమల్ హాసన్ మరియు ప్రభుదేవాతో కలిసి నటించిన కథల కాతల చిత్రంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన నవ్వండి లవ్వండి పేరుతో తెలుగులోకి డబ్ చేయబడింది. పెళ్లిపీటలు మరియు శ్రీరాములయ్య తెలుగులో నిన్నే ప్రేమిస్తా మరియు కన్నడలోని దోణి సాగలి వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన అంతఃపురం సౌందర్య తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. ఆమె ఉత్తమ నటిగా రాష్ట్ర నంది అవార్డు మరియు ఉత్తమ నటిగా వరుసగా 2 ఫిలింఫేర్ అవార్డులు అందుకుంది. వెంకటేష్ సరసన ఆమె 1999లో విడుదలైన రాజా మరో బ్లాక్ బస్టర్గా నిలిచింది మరియు ఆమెకు 3వ ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. ఆమె ఇతర విడుదలలో రజనీకాంత్ సరసన పడయప్ప, నాగార్జున సరసన ఆజాద్ మరియు ప్రేమకు వెలయర్, ప్రేమకు స్వాగతం మరియు అరుంధతి ఆమె స్థానాన్ని మరింత పటిష్టం చేశాయి. అదే సంవత్సరంలో ఆమె హిందీ చిత్రం సూర్యవంశంలో అమితాబ్ బచ్చన్ సరసన నటించింది. 2000 సంవత్సరంలో చిరంజీవి సరసన అన్నయ్య, వెంకటేష్ సరసన జయం మనదేరా మరియు దేవిపుత్రుడు, నాగార్జున సరసన నిన్నే ప్రేమిస్తా మరియు శ్రీకాంత్ సరసన నటించింది మరియు ఆమె తన నటనా సామర్థ్యాన్ని ప్రదర్శించిన అనేక చిత్రాలలో నటించింది. అర్జున్ సర్జా సరసన ఎదురులేని మనిషి మరియు శ్రీ మంజునాథ, రజనీకాంత్ సరసన నటించారు.
పెళ్లిపీటలు, దొంగాట మరియు నాగదేవత. ఆమె పాటల్లో కూడా అతిథి పాత్రలు చేసింది. అక్కినేని నాగేశ్వరరావుతో మాయాబజార్లో దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు, అధిపతిలో నాగార్జునతో మరియు శుభలగ్నంలో అలీతో తర్వాత తరం ఎంట్రీ తర్వాత ఆమె మార్కెట్ మందయించింది. 2004లో బాలకృష్ణ నర్తనశాల రీమేక్ని ప్రకటించారు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. సౌందర్య ద్రౌపది పాత్రలో నటించడానికి సంతకం చేయబడింది. అయితే ఆమె మరణం తర్వాత ఆ చిత్రం ఆగిపోయింది. అయితే మొదటి 17 నిమిషాలు ఆన్లైన్లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉన్నాయి. దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు, సింగీతం శ్రీనివాసరావు, ఏ కోదండరామిరెడ్డి, ప్రియదర్శన్, గిరీష్ కాసరపల్లి, ఎస్వి కృష్ణారెడ్డి, కెఎస్ రవికుమార్, కృష్ణవంశీ, కోడి రామకృష్ణ, ఈవివి సత్యనారాయణ, ముత్యాల వంటి దాదాపు అందరూ అగ్రదర్శకులతో ఆమె పనిచేశారు. సుబ్బయ్య, గుణశేఖర్, పి వాసు, ముప్పలనేని శివ, భారతి కన్నన్, సుందర్ సి. ఆమె అన్ని ప్రధాన నటుల సరసన నటించింది. సూపర్ స్టార్ కృష్ణతో 5 సినిమాలు, మెగాస్టార్ చిరంజీవితో 4 తెలుగు మరియు 1 కన్నడ చిత్రం, మోహన్ లాల్తో 1 చిత్రం, నాగార్జునతో 5 సినిమాలు, వెంకటేష్తో 8 సినిమాలు, రజనీకాంత్తో 4 సినిమాలు, అమితాబ్ బచ్చన్తో 1 సినిమా, జగపతి బాబుతో 7 సినిమాలు, మోహన్ బాబుతో 5 సినిమాలు, రాజశేఖర్తో 5 సినిమాలు, సుమన్తో 3 సినిమాలు, హరికృష్ణతో 2 సినిమాలు, శ్రీకాంత్ సాయి కుమార్తో 5 సినిమాలు, రాజేంద్ర ప్రసాద్తో 4 సినిమాలు, నందమూరి బాలకృష్ణతో 1 సినిమాలో నటించారు. ఆమె వినోద్ కుమార్, నరేష్, సురేష్, హరీష్, అబ్బాస్, వినీత్, వడ్డే నవీన్, రమేష్ బాబు, అవినాష్, భానుచందర్ మరియు జెడి చక్రవర్తి వంటి అనేక ఇతర హీరోలతో కూడా నటించారు. తమిళంలో ఆమె 1995లో దర్శకుడు ఆర్వి ఉదయ్ కుమార్చే పొన్నుమణి చిత్రంలో నటుడు కార్తీక్ సరసన నటించింది. ఆమె రజనీకాంత్తో అరుణాచలం మరియు పడయప్ప మరియు కమల్ హాసన్తో కాదలా కాదలా వంటి తమిళ సూపర్ స్టార్లతో కలిసి పనిచేసింది. ఆమె ముత్తుకాళ్ళై కోసం నటుడు కార్తీక్తో, తవసి కోసం విజయకాంత్ మరియు ఇవాన్ కోసం చొక్కా తంగం మరియు పార్థిబన్తో కలిసి పనిచేసింది. ఆమె డియర్ సన్ మారుతు కోసం నటులు రెహమాన్ మరియు సేనాధిపతి కోసం సత్యరాజ్ సరసన నటించింది మరియు పాదయప్పలో నటుడు శివాజీ గణేశన్తో స్క్రీన్ స్పేస్ పంచుకుంది. కన్నడలో ఆమె విష్ణువర్ధన్, అనంత్ నాగ్, రవిచంద్రన్, శశికుమార్, రమేష్, అరవింద్ మరియు అవినాష్లతో కలిసి నటించింది. 1996లో ఆమె రవిచంద్రన్ మరియు చిరంజీవిలతో కలిసి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ సిపాయిలో నటించింది. తెలుగులో మేజర్గా డబ్ చేయబడింది. 2002లో ఆమె ద్వీప చిత్రానికి ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. శ్రీ మంజునాథ చిత్రంలో కూడా అంబరీష్తో కలిసి నటించింది. ఆమె చివరి చిత్రం ఆప్తమిత్ర. విష్ణువర్ధన్ మరియు రమేష్ అరవింద్ నటించిన రన్ అవే హిట్. ఈ చిత్రం 2004లో మరణానంతరం ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. సౌందర్య హిందీ చిత్రం సూర్యవంశంలో అమితాబ్ బచ్చన్ సరసన నటించింది. ఆమె మలయాళంలో మోహన్ లాల్ మరియు శ్రీనివాస్లతో కలిసి కిలిచుండన్ మాంపజం మరియు జయరామ్తో యాత్రాకారుడు శ్రద్ధక్కు అనే చిత్రంలో నటించింది. సౌందర్య తెలుగు సినిమా చరిత్రలో గొప్ప నటీమణులలో ఒకరిగా పరిగణించబడుతుంది. ఆమె విలక్షణమైన పాత్రలను పోషించి బహుముఖ నటిగా పేరు పొందింది. విమర్శకులు ఆమెకు చక్కటి క్యారెక్టరైజేషన్ సెన్స్ ఉందని పేర్కొన్నారు. ఈ సామర్థ్యం వల్లే సౌందర్య కర్ణాటకకు చెందినప్పటికీ తెలుగు ప్రేక్షకులను అలరించింది. అమ్మోరు, పవిత్రబంధం, దోనిసాగలి, రాజా, సూర్యవంశం మరియు ద్వీప ఆమె బలమైన స్త్రీ పాత్రలను పోషించిన ఉత్తమ చిత్రాలలో ఉన్నాయి.
ఇప్పుడు ఆమె అవార్డుల గురించి తెలుసుకుందాం. 1995లో వచ్చిన అమ్మోరు సినిమాకు ఒక ఫిలింఫేర్ అవార్డ్ మరియు నంది అవార్డ్ అందుకుంది. 1996లో వచ్చిన పవిత్ర బంధం సినిమాకు ఒక నంది అవార్డ్ వచ్చింది. 1998లో వచ్చిన అంతఃపురం సినిమాకు ఒక ఫిలింఫేర్ అవార్డ్, ఒక నంది అవార్డ్ గెలుచుకుంది. అలాగే 1999లో వచ్చిన రాజా సినిమాకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్ అందుకుంది. 17 ఏప్రిల్ 2004న సౌందర్య తన తెలుగు చిత్రం శివశంకర్ కోసం బెంగళూరు నుండి కరీంనగర్కు ప్రయాణిస్తుండగా తన సోదరుడు అమర్నాథ్తో కలిసి విమాన ప్రమాదంలో మరణించింది. సెస్నా 180 విమానం ఉదయం 11:05 బయలుదేరింది మరియు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయంలోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం క్యాంపస్లో క్రాష్ కావడానికి ముందు పశ్చిమ వైపుకు తిరిగింది. ఇది 150 అడుగుల ఎత్తుకు చేరుకుంది మరియు అవసరమైన ఆరోహణ వేగాన్ని సాధించడానికి ముందు స్టాల్కి దారితీసి నిటారుగా ఎడమవైపు మలుపు తీసుకుంది. అది నేల ముక్కులోకి దూసుకెళ్లింది. మంటలు చెలరేగాయి. యూనివర్సిటీలోని ప్రయోగాత్మక క్షేత్రాలపై పనిచేస్తున్న 2 వ్యక్తులలో ఒకరైన బిఎన్ గణపతి ప్రయాణికులను రక్షించడానికి విమానం వద్దకు దూసుకెళ్లారని, ప్రమాదానికి ముందు విమానం కదిలిందని చెప్పారు. అందాల భామ సౌందర్య భౌతికంగా మన మధ్య లేకున్నా ఆమె ప్రస్తావన ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సౌందర్య ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోయిన్గా మారింది. మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు సొంతం చేసుకుంది. సౌందర్య గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ ఆడియన్స్ను కట్టిపడేసేలా సహజ నటనతో